తిరుమలలో ఈ నెల 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగుస్తాయి. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగుస్తాయి. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది 2 సార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. గత 9 రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తిరుమల శ్రీవారిని 75,931 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే టీటీడీకి 3.40 కోట్ల హుండీ ఆదాయం వచ్చి చేరింది. గడిచిన 10 రోజుల వ్యవధిలో 6,82,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తుంది. సుమారు 2.5 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఇక పట్నం వేసి కళ్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో 4 ప్రధాన ఘట్టాలతో పాటు మరో 2 వేడుకలు కూడా జరుపుతారు. అయితే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వీరిలో హైదరాబాద్కు చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. సోమవారం తోటబావి సమీపంలోని కళ్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా జరిగే అగ్నిగుండం కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈసారి మార్చి 23న దీన్ని నిర్వహించనున్నారు. భక్తులు రాత్రంతా జాగరణ చేసి కళ్యాణ వేదిక దగ్గర అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. 64 రోజుల పాటు సాగే ఈ జాతరకు సుమారు 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని ఆలయ ఈవో కురుమ రామాంజనేయులు వెల్లడించారు. కాగా ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టం పెద్దపట్నం. ఈసారి ఫిబ్రవరి 2న అర్ధరాత్రి దీన్ని నిర్వహించబోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం తరపున నిర్వహించే ఈ కార్యక్రమం జాతరేక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చౌదరీలు, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచరంగుల చూర్ణంతో 50 గజాల వైశాల్యంలో పట్నాలు వేయనున్నారు. దీనికి దాదాపు 3 గంటలకు పైగా టైం పడుతుంది. మల్లన్న ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పట్నంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా అర్చకులు పెద్దపట్నం దాటిన తర్వాత భక్తులు దాటి గర్భాలయంలోని స్వామివారి దర్శనం చేసుకుంటారు. మంచిగా
धीमहि तन्नो रुद्रः प्रचोदयात्।